హలో అండి. ఇవాళ క్రీమీ బ్రోకలీ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా దానికోసం గిన్నె పెట్టుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్ వీట్ పాస్తా తీసుకున్నానండి నేను. మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు. పాస్తా బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుందాము. 1 కప్ వాటర్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ బాయిల్ అవుతూ ఉంటుంది. మనం బ్రోకలీ కట్ చేసుకుందాము. బ్రోకలీ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. అప్పుడే త్వరగా బాయిల్ అయిపోతాయి. ఇంకా పేస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది. ఇవి పక్కకు తీసేసుకుని మనం పేస్ట్ కోసం ఒక 5 జీడిపప్పు తీసుకుని అందులో కొంచెంసేపు వాటర్ వేసి ఉంచాలి. స్వీట్ కార్న్ తీస్తాను కదండి, అందులోనే బ్రోకలీ వేసుకొని కొంచెంసేపు ఉడికించుకొని పాస్తా ఉడికిపోయిందో లేదో చూద్దాం మనం ఈలోపు. ఉడికిపోయిందండి, బ్రోకలీ కూడా రెడీ అయిపోయింది. ఇవి కూడా పక్కకు తీసేసుకొని కొంచెంసేపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. బాగా చల్లారాలండి, వేడి మీద వేయకూడదు. చల్లారిపోయండి, మిక్సీలో వేసుకోవాలి బ్రోకలీ. ఇందాక జీడిపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్లా చేసేసుకోవడమే. ఇలాగా చూసారు కదండి, ఇలా బాగా పేస్ట్లా అయిపోవాలి. పాస్తా ఇలా కట్ చేసుకుంటున్నానండి నేను. మా అబ్బాయికి పెడుతున్నాను, అందు గురించి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నా, తినడానికి ఈజీగా ఉంటుందని. మీరు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. అయిపోయిందండి కట్ చేయడం. ఈలోపు బాండి పెట్టుకుని అందులో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిపోయిన తర్వాత స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాం కదా ఇందాక, స్వీట్ కార్న్ వేసుకొని బాగా వేయించాలి. కొంతసేపు వేగిన తర్వాత ఇందాక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కూడా కొంతసేపు బాగా దగ్గరికి అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కదండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగాలి. ఈ పాస్తా చాలా బాగుంటుందండి, ఎంతో క్రీమీగా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయికి అయితే చాలా నచ్చుతుంది ఈ పాస్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీ కూడా ఇది బ్రోకలీ. ఇందులో అన్ని జీడిపప్పు అవే ఉన్నాయి కదండి. పాస్తా యాడ్ చేసాము. వేసిన తర్వాత బాగా మరగాలి. పాస్తా సాస్ పట్టాలి కదా దానికి బాగా, పాస్తాకి బాగా మరిగిన తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. మళ్ళీ కొంతసేపు మరిగించుకొని చీజ్ కావాలంటే మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం 1 స్పూన్ వేసానండి చీజ్. బాగుంటుంది కొంచెం టేస్టీగా అనేసని. అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఎలా ఉందో ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. బాగుంటుంది, చాలా పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోకుండా.